కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా శని హోమం మాత్రం తప్పకుండా జరిపించుకోవాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆఖరి అవకాశంగా చెప్తున్నాను. ఇక మళ్ళీ మళ్ళీ రాదండి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత వస్తుంది. శని గేట్లన్నీ ఇప్పుడు ఎత్తివేశాడు. గేట్లు క్లోజ్ అయ్యే టైము మార్చి 28వ తారీఖు గేట్లు క్లోజ్ చేసుకున్నాడు. అదే లాస్ట్ పీరియడ్ ఇంకది. ఆ లోపే ఆ 28వ తారీఖునే శని హోమం జరిపించుకోవాలి. మీరు శని హోమం చేయిస్తే మా దగ్గరికి రానవసరం, మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఖచ్చితంగా చక్కగా మీ పేరు గోత్రనామాల మీద మీరు శని హోమం జరిపించి చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని మరియు నల్లదారాన్ని మీకు పంపించడం జరుగుతుంది. శని అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కుంభరాశి వారు. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మళ్ళీ మనకు రాదండి. ఇక శని హోమం జరిపించుకోవడానికి ఉండదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. శని మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ గేట్లు క్లోజ్ చేస్తాడు ఇంకా శనీశ్వరుడు. అందుకే చిన్న పెద్ద ముసలి అంటే ఎవరు ఎంత వయసు అయినా పర్లేదు, అయ్యో నేను 70 ఏళ్ళకున్నా నేను శని హోమం చేయించుకుంటే నీకు మంచి జరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శని హోమం ఇప్పుడు ఈ అష్టమ ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి కుంభరాశి వారికి ఆర్థికంగా వెనకబడిపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత ఆర్థిక మాంద్యం లోపించడం, తర్వాత అప్పుల పాలైపోవడం, వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం, పిల్లలకు వివాహాలు జరగకపోవడం, వివాహం జరిగితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, అనారోగ్య సమస్యలు పిల్లలకి,